ఆకునూరు మురళి సార్. నమస్కారం సార్. సార్ అది మీరు రఘు సార్తో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. గవర్నమెంట్ అంటే రెగ్యులర్ జాబ్స్ రాగానే రిలాక్స్ అయిపోతున్నారు. ఇక నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, ఎన్ని డుమ్మలు కొట్టినా ఏం కాదు సార్. తర్వాత నేను డ్యూటీ చేసినా చేయకుండా నాకు వచ్చే శాలరీ నాకు వస్తుంది అనే ధీమాలో ఉన్నారు. దీన్ని మార్చాలబ్బా అనేసి ఇట్లా అన్నారు. అది నాకు చాలా నచ్చింది సార్. దీంట్లో అంటే మీకు ఈ ఈ థాట్ ఎలా అయితే వచ్చిందో ఇదే థాట్ మన పొలిటీషియన్స్ పట్ల కూడా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీరు కంపల్సరీ ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ జరిగినప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాలి, లేదా మొత్తం కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టేసేయాలా అనేది ఒకటి మీరు దాన్ని మళ్ళా ప్రక్షాళన చేయండి. అలాగే పొలిటీషియన్స్లో కూడా ఎంతోమంది వాళ్ళకి శాలరీ వస్తుంది, ప్లస్ రిటైర్ మన పదవి పోగానే మళ్ళీ వాళ్ళకు బెనిఫిట్స్ అన్నీ పోతూ ఉన్నాయి. సో ఈ మనము వాళ్ళకి ఓటేసి గెలిపించడే ఒక పెద్ద పని. శాలరీ ఇది కాకుండా ఇంకా దునియా దోచుకుంటున్నారు. మొత్తం క్యాష్ మొత్తము తప్పుడు లెక్కలు చూపించి క్యాష్ అంతా దొబ్బుతున్నారు. దక్కాల్సిన వాళ్ళకి దక్కనివ్వకుండా చేస్తున్నారు, భూములు దోచేసుకుంటున్నారు. సో దీంట్లో కూడా ఒక ప్రక్షాళన తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. మీరు నిజంగా జెన్యూన్ ఆఫీసర్ అని నేను భావిస్తున్నాను. దయచేసి మీరు సార్ ఎంత వీలైనంత త్వరగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మీకు ఏవైతే థాట్స్ ఉన్నాయో అవి మీడియా ముందు పంచుకొని ఇవి ఇలాంటి చేంజెస్ తీసుకొస్తే బాగుంటుందని మీరు చెప్పండి సార్. మీరు అన్నారు కదా సార్, ఇంకోటి మనం ఇద్దరం నిల్చుంటే ఎవరైనా గెలిపిస్తారా? గెలిపించారు కనుక వేస్ట్ అనేసి అన్నారు కదా సార్. సార్ మీలాంటి జెన్యూన్ ఆఫీసరు నిల్చుంటే ఖచ్చితంగా గెలిపిస్తాము 100%. మీరు ఆ అపోహలో ఉండొద్దు సార్. దయచేసి బయటికి రండి. మీరు పాలిటిక్స్లో వచ్చేసి ఏమేమి మార్పులు చేయొచ్చు అనేది చెప్పండి. మేము కంపల్సరీ మీ వెంట నడుస్తాం సార్. ప్లస్ ఇంకోటి సార్, నాకు అంటే ఏమనిపిస్తుంది సార్, అసలు మొత్తము ఈ గవర్నమెంట్ మొత్తం నడిపేది ఐఏఎస్ ఐపీఎస్లో సివిల్ సర్వెంట్స్ సార్. పొలిటీషియన్స్ పాత్ర జీరో ఉంటుంది. దానికి తోడుగా ఉన్న ఆస్తులన్నీ దోచుకొని తింటున్నారు. కనుక ఈ దాంట్లో కంపల్సరీ కాన్స్టిట్యూషన్లో కూడా కంపల్సరీ చేంజెస్ తీసుకురావాలి. ఎంత డేంజర్ సార్ అసలు. చదువు రానోడు కూడా వచ్చి లక్షల కోట్లు సంపాదించుకొని ఎక్కడికో పోతున్నాడు రాజకీయ నాయకుడు. అసలైన వర్క్స్ చేసేది మొత్తము ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ ఇలాంటివి ఉంటాయి కదా సార్. ఈ వీళ్ళు చేసేది కనుక అసలు పొలిటీషియన్స్ ఉండాలన్నా వద్దని నాకే ఒక డౌట్ వస్తుంది. ఉండడం చాలా వేస్ట్ సార్. ఇంకోటి సార్, నేను యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఒకటి మన కోర్టు ఫీల్డ్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కొరకు నేను ప్రిపేర్ అవుతున్నాను. అయితే పాలిటీ దాంట్లో ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఈ పొలిటీషియన్స్ అసలు ఎలా అంటే మీడియాని కూడా ఫోర్త్ పిల్లర్ ప్రియాంబుల్ అనేసి అనే ఒక పార్ట్ ఉంది సార్. అంటే చెప్తున్నా సార్, ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ కూర్చున్న దగ్గర
నుంచే సాఫీగా సంపాదించుకొని పెట్టుకున్నారు సార్. ఇటు మీడియాని వాడుకుంటున్నారు. పోలీసులను పోలీసులను సివిల్ సర్వెంట్స్లను వాడుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. కనుక అసలు ఈ రాజకీయ నాయకులు ఉండొద్దు సార్. అటు సుప్రీంకోర్టు ఆన్ ది వెరైటీ మొన్న మల్లన్న సార్ ఒకటి చెప్తున్నారు ఏమని, ఇది కొలీజియం సిస్టమ్ అని వాడే నిర్ణయించుకుంటుండు. ఆ జడ్జిలే ఎన్నుకోవడం అనేది అదొక పెద్ద హెడ్ఏక్ ఉంది. కనుక సార్ నేనేమంటున్నానంటే ఈ పొలిటీషియన్స్ అనేది రద్దు చేసేసి ఈ సివిల్ సర్వెంట్స్ని పొలిటీషియన్స్గా ఎన్నుకునేది ఒక ప్రణాళికలు చేసి కాన్స్టిట్యూషన్ మార్చాలని కోరుకుంటున్నాను. అట్లనే ఇప్పుడు రెగ్యులర్ జాబ్స్ వస్తే ఇప్పుడు మీ బాధ అంతా ఒకటే, మీ బాధ అని కాదు సార్, మా బాధ కూడా, నా ఇంటెన్షన్ కూడా అదే. ఏమని అంటే ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీ ఉన్నాడు, చేస్తాడు 30 years, 35 years సర్వీస్ చేస్తాడు, తర్వాత రిటైర్ అయిపోతాడు. పిఎఫ్డబ్ల్యూ వస్తాయి, తర్వాత మళ్ళీ పెన్షన్స్ వస్తుంటాయి, మళ్ళీ ఉట్టిగానే పోషించాలి అన్నట్టుగా మీ యొక్క ఉద్దేశము. అదొకటి సార్. ప్లస్ వాళ్ళు రెగ్యులర్గా డ్యూటీస్కి పోరు, అటెండెన్స్ ఫుల్గా వేయించుకుంటారు, కూర్చున్న దగ్గర శాలరీ వస్తుంది అన్నట్టు ఉంది. ఈ మార్పు తీసుకురావాలి, పొలిటీషియన్స్లో కూడా మార్పు తీసుకురావాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. చాలా అసలు మొత్తం మన ఎకానమీ సిస్టమ్ని భ్రష్టు పట్టిస్తున్నారు సార్. తర్వాత ఈ కాగ్ రిపోర్ట్లు తప్పుడు లెక్కలు చూపించి ఆడడానికి పొలిటీషియన్కి మెయిల్ చేసుకుంటాడు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఐటీ డిపార్ట్మెంట్ కూడా దానికి మెయిల్ చేస్తాడు. తర్వాత మన సిబిఐలు, ఈడీలు వీళ్ళందరూ వేస్ట్ సార్. వీళ్ళందరూ వాళ్ళే చేసుకుంటున్నారు. కనుక మీలాంటి వాళ్ళు వచ్చి బయటికి వచ్చి కొట్లాడి మంచి ఒక రాజకీయ నేత మీరు ఎదగాలని కోరుకుంటున్నాను సార్. మీకు 100% మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అనేసి వాగ్దానం చేస్తున్నాను సార్. మీలాంటి వాళ్ళు కంపల్సరీ రావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.